హలో అండి. ఈరోజైతే కనుక నేను పెసరట్టు శనగిత్తనాల చట్నీ చేసినాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కూడా. చాలా రోజులైంది పిల్లలు చేయమా అంటే ఇంకా నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసినాను. పొద్దున్నే చేసుకొని తిన్నా. చాలా బాగా వచ్చింది. ఇంకా ప్రాసెస్ అంతా చూపిస్తా, పదండి చూద్దాం. ఇంకా ఈరోజు పొద్దున్నే మనం పెసరట్టు చేసుకోవాలనుకోండి, రాత్రే నానబెట్టుకోవాలన్నమాట. ఇవి 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, పొట్టుతోనే తీసుకున్నా అట్లే నేను పెసలు. ఇంకా దాంట్లో కొన్ని మెంతులు, కొంచెం ఇవి పచ్చెనగపప్పు వేసుకున్నాను. ఇంకా వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని దాంట్లోకే కొంచెం అల్లము, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి మెత్తగా. మిక్సీ పట్టేసి ఇంకా ఒక గిన్నెలోకి తీసుకుందాం అదంతా. అలాగే మిగిలిండేది కూడా మిక్సీ పట్టుకుందాం. ఇంకా అంతా ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇంకా ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఎంత మట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు. దోసపిండి అంతా ఏం గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు దీనికి, పల్చగానే వేసుకోవాలి కదా ఇంకా పెసరట్టు అంటే. ఇంకా ఇందులో కొంచెం సోడా పొడి, కొంచెమే చాలా, ఎక్కువేమొద్దు. ఇంకొంచెం ఉప్పు, 1 స్పూను, 1.5 స్పూన్ అట్లా ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం. ఇంకా కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. పల్చాగానే ఉండాలి ఇది దోసపిండి కంటే కూడా. ఇంకా సరిపోతుంది ఇంత మాత్రం ఉంటే. ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకొని ఇంకా అంతలోపు మనము చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము. శనగిత్తనాలు వేసుకున్నాను నేనైతే కొన్ని. బాగా అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం అట్లే దాంట్లో. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు చట్నీకి, అంటే కారం మీరు ఎంత తింటారో అంత. ఆల్రెడీ మనము అక్కడ పిండి ఆడిచేటప్పుడు వేసుకున్నాం కదండి, గుర్తుందా? అది బట్టి మిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఇంకా నేను టమోటాలు ఇక్కడ వాడలేదు కాబట్టి టమోటా బదులు చింతపండు వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు టమోటాలు నచ్చితే టమోటా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది చట్నీ అట్లా కూడా. నేనైతే పెసరట్లేక ఎప్పుడు ఇట్లనే చేస్తాను. ఇంకా ఇవన్నీ ఎగినాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి. నేను చెప్పిన విధంగా చూడండి, చాలా బాగుంటుంది. మెత్తగా మిక్సీ పడదాం ఇది చట్నీ. కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. నేను ఇంకా పిండిలో వేసినాను కదా అని అల్లం అయితే వేయలేదు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసిన చట్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత దీనికి పోపు పెట్టేద్దాము. సో ఇంకా చట్నీ ప్రిపేరింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఒకటి ఉల్లిగడ్డ కోసుకుంటున్నా. పెసరట్టు మీదకి వేస్తే బాగుంటుంది. మా ఇంట్లో ఒకరు తింటే ఒకరు తినారనమాట పెసరట్టు మీద ఉల్లిగడ్డలు. అందుకనేసి ఇంకా కొన్నే కోసేసినాను. పిండి అయితే ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, కొంచెం పల్చాగానే ఉండాలి దోశలు కూడా. కొన్ని ఉల్లిగడ్డలు అట్లా వేసిన పైన బాగా ఎర్రగా కాల్చాలి, సిమ్గా పెట్టి మంట. చాలా బాగుంటుంది పెసరట్టు. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, వాళ్ళందరికీ పోసిచ్చి ఇంకా లాస్ట్ నేనే తిన్నా అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ట్రై చేయండి ఒక్కసారి మీరు, చాలా బాగుంది. మాటలు రాలేదు అసలు. నేనైతే ఇంకా తినేసిన అంతే టకటక. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.